హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మొత్తం కూడా 30 ఎకర్స్ మ్యాంగో గార్డెను. అయితే ఈ యొక్క మ్యాంగో గార్డెను కలిగినటువంటి ఓనరు మనకైతే పంపించడం జరిగింది. ఇది చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే మనకైతే ఈ యొక్క ప్రాపర్టీ కలిగినటువంటి ఓనరు పంపించారు. ఇది కొంచెం కొండ ప్రాంతం. ఇదివరకే ఈ యొక్క వరదల కారణం వల్ల ఇక్కడ కొండ ప్రాంతం అవటం వల్ల ఇక్కడైతే ఎటువంటి ఫ్లోటింగ్ అయితే ఏం లేదు, వాటర్ ఫ్లోటింగ్. ఎక్కడైతే ఎటువంటి వాటర్ ఫ్లోటింగ్ కానీ లేదంటే ఏదైనా ప్రవాహాలు వచ్చి మొక్కలకి ఇబ్బంది కలిగించడం కానీ ఇవన్నీ ఏమి ఇందులో అయితే జరగలేదు. అయితే ఈ యొక్క ప్రాపర్టీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు క్లియర్గా ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com మెయిల్కి అయితే మెయిల్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మన ఛానల్ యొక్క వీడియోస్ కోసం. అయితే నేను ఏ అప్డేట్ చేసినా మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఒక 10 to 100 మెంబర్స్కి అయితే షేర్ చేయండి సోషల్ మీడియాస్ ద్వారా, వాట్సాప్ మరియు ఫేస్బుక్ వేరే ఇతర వాటి ద్వారా. అయితే ఈ యొక్క ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి ఇది మొత్తం రెడ్ సాయిల్ కలిగినటువంటి ల్యాండు. ఇందులో అబౌట్ 10 years ఏజ్ కలిగినటువంటి మ్యాంగో ట్రీస్ అయితే ఉండి అన్నవి. ఇది పక్కా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ల్యాండు. ఇందులో ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి లిటిగేషన్స్ లేవు. ఇందులో వేరే తగాదులు కూడా ఏం లేవు. ఇందులో పొలిటీషియన్స్ కూడా ఎవరు ఏం లేరు. కాబట్టి ఇది మొత్తం కాంపాక్ట్ ల్యాండు. ఇందులో 10 members అయితే ఉండి అన్నారు. అంటే ఒక్కొక్కరికి 3 acres ఉండి ఉన్నది. కొంతమంది ఫార్మర్స్కి 3 above కూడా ఉండి ఉన్నది. ఏదేమైనప్పటికీ మొత్తం కూడా 30 acres ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి 1,68,000 రూపాయలకి అయితే పడుతుంది. అయితే మీకు ఈ యొక్క ట్రీస్తో కలిపి అయితే కొంచెం అమౌంట్ ఎక్కువైతే పే చేయవలసి ఉంటుంది. ఓన్లీ మీరు ఈ యొక్క ట్రీస్ని తీసేసి మీరు కల్టివేషన్ చేసుకునే విధంగా ఉండినట్లయితేనే ఈ ల్యాండ్ తీసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కూడా రెడ్ సాయిల్ ల్యాండ్. అయితే ఇది కొండ ప్రాంతంగా ఉంటుంది. మీకు ఇందులో రోడ్ ఫెసిలిటీ వచ్చేసరికి మడ్ రోడ్డు ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది. మీకు మెయిన్ రోడ్ అయితే ఏం లేదు. మడ్ రోడ్ ద్వారా మీకు మెయిన్ రోడ్కి అయితే 5 kilometers దూరంలో అయితే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే మెయిల్ చేయండి మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి. వీడియోని మీరు తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్.